Hi friends, welcome to Agriculture Engineering. Cleaning. Cleaning in agriculture process generally means the removal of foreign and undesirable matter. Cleaning అంటే క్లీనింగ్ ఇన్ అగ్రికల్చర్ ప్రాసెస్. క్లీనింగ్ అనేది అగ్రికల్చర్ ప్రాసెస్లో రిమూవల్ ఆఫ్ ఫారెన్ మెటీరియల్, ఏదైనా వేస్ట్ మెటీరియల్ కానీ అన్డిజైరబుల్ మెటీరియల్ కానీ రిమూవ్ చేసేదాన్నే క్లీనింగ్ అంటారు. గ్రేడింగ్. గ్రేడింగ్ రిఫర్స్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ క్లీన్డ్ ప్రొడక్ట్స్ ఇంటూ వేరియస్ క్వాలిటీ ఫ్రాక్షన్స్. వేరియస్ క్వాలిటీ ఫ్రాక్షన్స్ అంటే సైజ్ కానీ షేప్ కానీ క్వాలిటీ అలా డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ చేసేదాన్ని గ్రేడింగ్ అంటారు. సార్టింగ్. సార్టింగ్ రిఫర్స్ టు ద సపరేషన్ ఆఫ్ క్లీన్డ్ ప్రొడక్ట్స్ ఇంటూ వేరియస్ క్వాలిటీ ఫ్రాక్షన్స్. సార్టింగ్ అంటే క్లీన్ అయిన ప్రొడక్ట్స్ని వేరియస్ క్వాలిటీగా అరేంజింగ్ సీక్వెన్స్లో అరేంజ్ చేసి క్వాలిటీ షేప్ సైజ్ దాన్ని సార్టింగ్ అంటారు. ప్రాసెస్. ప్రాసెస్ ఇన్ విచ్ రిమూవల్ ఆఫ్ ఫ్యూ లార్జ్ పార్టికల్స్ ఇన్ ఇనీషియల్ ప్రాసెస్ ఈజ్ స్కాల్పింగ్. ప్రాసెస్ ఇన్ విచ్ రిమూవల్ ఆఫ్ ఫ్యూ లార్జ్ పార్టికల్స్, ఫ్యూ అంటే కొన్ని లావ్ అయిన పదార్థాలను ఇనిషియల్ ప్రాసెస్లోనే రిమూవ్ చేసేదాన్ని స్కాల్పింగ్ అంటారు. ప్రాసెస్ ఇన్ విచ్ సపరేషన్ ఆఫ్ సీడ్ ఇంటూ 2 or more fractions is called screening. స్క్రీనింగ్ అంటే జల్లడ. ప్రాసెస్ ఇన్ విచ్ సపరేషన్ ఆఫ్ సీడ్ ఇంటూ 2 or more fractions, సీడ్ని 2 లేదా ఇంకా ఎక్కువ భాగాలుగా విడదీసేదాన్ని స్క్రీనింగ్ అంటారు. స్క్రీనింగ్లో జల్లెల్లో మనకి రాళ్ళు కానీ ఏమైనా సీడ్స్లో కలిసి ఉంటే దాన్ని రిమూవ్ చేసేదాన్ని స్క్రీనింగ్ అంటాం. సపరేషన్ ఫీడ్ ఇంటూ డిఫరెంట్ ఫ్రాక్షన్స్ అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ సీయూస్. ఫీడ్ని సపరేషన్ చేయడానికి డిఫరెంట్ ఫ్రాక్షన్స్ అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ ఓపెనింగ్, అంటే జల్లెల్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, 0.9 mm అలా డిఫరెంట్ సైజెస్లో దాన్ని చేసి దాన్ని సీవ్స్ అంటారు. సైజ్ ఆఫ్ ఓపెనింగ్స్ని బట్టి రిమూవ్ చేస్తారు. ద మెటీరియల్ ఇన్ విచ్ రిటైన్ ఏ ఓవర్ ఏ స్క్రీన్ ఈజ్ కాల్డ్ ఓవర్ సైజ్ ఆర్ ప్లస్ మెటీరియల్. స్క్రీన్. ద మెటీరియల్ విచ్ రిటైన్ అంటే స్క్రీన్ పైన ఏదైతే ఉండిద్దో దాన్ని ఓవర్ సైజ్ పార్టికల్స్ ఆర్ ప్లస్ మెటీరియల్ అంటారు. మెటీరియల్ విచ్ పాసెస్ త్రూ ది స్క్రీన్ అండర్ సైజ్ ఆర్ మైనస్ మెటీరియల్. స్క్రీన్లో నుంచి ఏదైతే జారి కింద పడుతుందో దాన్ని అండర్ సైజ్ ఆర్ మైనస్ మెటీరియల్ అంటారు. ద మెటీరియల్ రిటైన్డ్ ఓవర్ ఆర్ సబ్సిక్వెంట్ స్క్రీన్ ఈజ్ కాల్డ్ ఇంటర్మీడియట్ మెటీరియల్. ద మెటీరియల్ రిటైన్ ఓవర్ ఆర్ సబ్సిక్వెంట్ స్క్రీన్ ఈజ్ కాల్డ్ ఇంటర్మీడియట్. జల్లెల్లో మధ్యలో ఇరుక్కునే దాన్ని సబ్సిక్వెంట్ అంటాము, ఇంటర్మీడియట్ మెటీరియల్ అంటాం వాటిని. ద మెటీరియల్ రిటైన్ ఓవర్ సబ్సిక్వెంట్ స్క్రీన్ ఈజ్ కాల్డ్ ఇంటర్మీడియట్ మెటీరియల్. జల్లడికి మధ్యలో ఇరుక్కునే వాటినే ఇంటర్మీడియట్ మెటీరియల్ అంటాము. మినిమం క్లియర్ స్పేస్ బిట్వీన్ ది ఎడ్జెస్ ఆఫ్ ది ఓపెనింగ్ స్క్రీనింగ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ అపార్చర్. మినిమం క్లియర్ స్పేస్ బిట్వీన్ ది ఎడ్జెస్ ఆఫ్ ఓపెనింగ్ స్క్రీన్ యొక్క ఓపెనింగ్స్లో మినిమం క్లియర్ స్పేస్ ఎడ్జెస్కి ఉండేదాన్ని అపార్చర్ అంటాము. పెర్ఫోరేటెడ్ షీట్ మెటల్ హ్యావ్ పెర్ఫోరేటెడ్ షీట్ మెటల్కి సర్క్యులర్, ట్రయాంగులర్, ఒబ్లంగ్ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. ఓపెనింగ్ ఇన్ వైర్ మెష్ ఆర్ స్క్వేర్ అండ్ రెక్టాంగులర్ ఇన్ షేప్. ఓపెనింగ్ వైర్ మెష్ అనేది స్క్వేర్ కానీ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. అబ్లాంగ్ ఓపెనింగ్స్ ఇన్ స్క్రీన్ ఆర్ డిజైన్ బై విడ్త్ అండ్ లెంత్. అబ్లాంగ్ ఓపెనింగ్స్ అనేది స్క్రీన్ అనేది దేని ద్వారా డిజైన్ చేయబడుతుందంటే విడ్త్ అండ్ లెంత్ ద్వారా. డైరెక్షన్ ఆఫ్ అబ్లాంగ్ ఆర్ కెప్ట్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ గ్రెయిన్ ఫ్లో ఆర్ ఓవర్ స్క్రీన్. అబ్లాంగ్లో డైరెక్షన్ ఆఫ్ గ్రెయిన్ ఫ్లో దాన్ని ఓవర్ ది స్క్రీన్ అంటాం. ఇన్ రెక్టాంగులర్ మెష్ rectangles formed by the wire mesh are parallel to the direction of grain flowకి ప్యారలల్గా అనేది ఆ రెక్టాంగిల్స్ అనేది సైజ్ చేసి ఉంటాయి. ఇన్ హ్యాండ్ ఆపరేటెడ్ స్క్రీన్ క్లీనర్ సపరేషన్ బేస్డ్ ఆన్ హ్యాండ్ ఆపరేటెడ్ స్క్రీన్ క్లీనర్లో దేని ద్వారా సపరేట్ అయ్యిందంటే అది సైజ్ ద్వారా. ఫుడ్ గ్రెయిన్స్ ఆర్ గ్రేడెడ్ బై సీడ్ గ్రేడర్ అంటే యూజ్డ్ ఫర్ గ్రేడింగ్ ఆర్ రిమూవ్స్ డర్ట్ ఆర్ బ్రోకెన్ స్మాల్ సైజ్ డెలివర్ ఇంటూ క్లీన్ ఆర్ సుపీరియర్ క్వాలిటీ. సీడ్ గ్రేడర్ అంటే డట్ని కానీ బ్రోకెన్ కానీ వాటిని రిమూవ్ చేసి క్లీన్ అండ్ సుపీరియర్ క్వాలిటీగా చేసేదాన్ని సీడ్ గ్రేడర్ అంటాము. ఎయిర్ స్క్రీన్ 18-bit ఎయిర్ స్క్రీన్ క్లీనర్ ఆర్ యూజ్డ్ ఫర్ మోస్ట్ గ్రాన్యులర్ మెటీరియల్స్. ఎయిర్ స్క్రీన్ క్లీనర్ అనేది ఎక్కువగా దేనికి యూజ్ చేస్తామంటే గ్రాన్యులర్ మెటీరియల్స్కి యూజ్ చేస్తాము. ఎయిర్ స్క్రీన్
ఎయిర్ స్క్రీన్ గ్రెయిన్ క్లీనర్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఎయిర్ స్క్రీన్ గ్రెయిన్ క్లీనర్ అనేది ఎలా క్లాసిఫై చేయబడతామంటే వైబ్రేటరీ ఆర్ రోటరీ. నెంబర్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెంట్ ఇన్ ద వైబ్రేటరీ ఎయిర్ స్క్రీన్ క్లీనర్. నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అనేది వైబ్రేటరీ ఎయిర్ స్క్రీన్ క్లీనర్లో ఎన్ని ఉంటాయంటే డబుల్ ఆర్ అప్ టు 8, 2 కానీ. నెంబర్ ఆఫ్ స్క్రీన్ ఆర్ ప్రెజెంట్ ఇన్ వైబ్రేటరీ ఎయిర్ స్క్రీన్ క్లీనర్ ఆర్ డబుల్ ఆర్ అప్ టు 8. నెంబర్ ఆఫ్ ఎయిర్ స్క్రీన్ క్లీనర్ ప్రెజెంట్ ఇన్ వైబ్రేటరీ అనేది డబుల్ కానీ అప్ టు 8 కానీ ఉంటాయి. డిస్క్ సపరేటర్ సపరేట్స్ ది మెటీరియల్ బేస్డ్ ఇన్ బేసిస్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ లెంత్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూటెంట్స్. డిస్క్ సపరేట్ అనేది దేని ద్వారా సపరేట్ చేసిద్ది అంటే డిఫరెన్స్ ఇన్ లెంత్ ద్వారా సపరేట్ చేసిద్ది. ఆర్ షేప్డ్ పాకెట్స్ యూజ్డ్ ఫర్ సపరేట్ రైస్ ఫ్రమ్ హోల్ గ్రెయిన్స్ ఇన్ డిస్క్ సపరేటర్. ఆర్ షేప్డ్ పాకెట్స్ అనేది దేన్ని సపరేట్ చేయడానికి యూస్ చేస్తామంటే ఇన్ డిస్క్ సపరేటర్లో రైస్ సపరేట్ చేయడానికి యూస్ చేస్తాము. వి షేప్డ్ పాకెట్స్ యూజ్డ్ ఫర్ సపరేట్ ఏ రౌండ్ గ్రెయిన్ ఇన్ డిస్క్ సపరేటర్. డిస్క్ సపరేటర్లో వి షేప్డ్ పాకెట్స్ అనేవి ఎందుకు ఉంటాయంటే రౌండ్ గ్రెయిన్ పార్టికల్స్ని సపరేట్ చేయడానికి యూస్ చేస్తాము. ఇన్ ఇండిపెండెంట్ సెపరేటర్ మెటీరియల్ సపరేట్స్ బేస్డ్ ఆన్ రిలేటివ్ లెంత్. ఇండిపెండెంట్ సెపరేటర్లో మెటీరియల్ అనేది దేని ద్వారా సపరేట్ చేస్తామంటే రిలేటివ్ లెంత్ బేస్ చేసుకొని సపరేట్ చేస్తాము. స్పైరల్ సపరేటర్ సపరేట్స్ గ్రెయిన్ యాజ్ పర్ దేర్ రౌండ్నెస్. స్పైరల్ సపరేటర్ అనేది మన దేని మీద బేస్ చేసుకొని సపరేట్ చేస్తామంటే రౌండ్నెస్ని బేస్ చేసుకొని స్పైరల్ సపరేటర్ అనేది సపరేట్ చేసిద్ది. డీస్టోనర్ న్యూమాటిక్ సపరేటర్ సపరేట్స్ ది మెటీరియల్ బేస్డ్ ఆన్ డిఫరెన్స్ ఇన్ స్పెసిఫిక్ గ్రావిటీ. డీస్టోనర్ న్యూమాటిక్ సపరేటర్ అనేది మెటీరియల్ని దేని బేస్ చేసుకొని సపరేట్ చేస్తుంది అంటే స్పెసిఫిక్ గ్రావిటీని బేస్ చేసుకొని సపరేట్ చేసేది. ఇంక్లైన్ ర్యాపర్ సపరేట్స్ ది మెటీరియల్ బేస్డ్ ఆన్. ఇంక్లైన్ ర్యాపర్ అనేది దేని ద్వారా సపరేట్ చేస్తుంది అంటే మెటీరియల్ని షేపు సర్ఫేస్ స్ట్రక్చర్ ద్వారా సపరేట్ చేసేది. ఇంక్లైన్ ర్యాపర్ సపరేట్స్ ది మెటీరియల్ బేస్డ్ ఆన్. ఇంక్లైన్ ర్యాపర్ అనేది దేని బేస్ చేసుకొని సపరేట్ చేస్తుంది అంటే షేప్ అండ్ సర్ఫేస్ స్ట్రక్చర్. ఇన్ ఇంక్లైన్ ర్యాపర్ రఫ్ క్యాన్వాస్ బెల్ట్ యూజ్డ్ ఫర్ రోలింగ్ టెండెన్సీ. ఇంక్లైన్ ర్యాపర్లో రఫ్ క్యాన్వాస్ బెల్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే రోలింగ్ టెండెన్సీ. ఇంక్లైన్ ర్యాపర్లో ఒకవైపు ఎత్తుగాను ఒకవైపు డౌన్గాను ఉండేది, ఎందుకంటే ఆ సీడ్ అనేది రోల్ అయ్యే కొద్దీ అప్పుడు సపరేట్ అయ్యింది. సైక్లోన్ సపరేటర్ యూజ్డ్ ఫర్ సపరేషన్ ఆఫ్ ఫైన్ పార్టికల్స్ ఫ్రమ్ సాలిడ్స్. సైక్లోన్ సపరేటర్ అనేది దేన్ని ఫైన్ పార్టికల్స్ని సపరేట్ చేయడానికి యూజ్ చేస్తాము. టు సపరేట్ ఏ మస్టర్డ్ సీడ్స్ ఫ్రమ్ వీట్ డాష్ సపరేటర్ ఈజ్ యూజ్డ్. మస్టర్డ్ సీడ్స్ని వీట్ నుంచి సపరేట్ చేయడానికి మనం స్పైరల్ సపరేటర్ అనేది యూజ్ చేస్తాము. ఇన్ యాస్పిరేటర్ ఫ్యాన్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఎయిర్ డిశ్చార్జ్ పాయింట్ టు క్రియేట్. యాస్పిరెంట్ ఫ్యాన్ అనేది ఎందుకు మనం డిశ్చార్జ్ పాయింట్ దగ్గర బేస్ చేస్తామంటే నెగిటివ్ ప్రెజర్ ఆరే సెక్షన్. ఎందుకంటే మనకి దుమ్ము ధూళి కానీ ఆ సెక్షన్లో పడేటప్పుడు ఆ గాలికి ఆ దుమ్ము ధూళి అని పోయిద్ది, అప్పుడు నెగిటివ్ ప్రెజర్ క్రియేట్ చేయడం ద్వారా వెళ్ళిపోతుంది గాలి దుమ్ము వేస్ట్ పార్టికల్స్. ఇన్ మోస్ట్ స్క్రీన్స్ పార్టికల్స్ ఆర్ డ్రాప్ త్రూ ఏ స్క్రీన్ ఓపెనింగ్స్ బై గ్రావిటీ. ఇన్ మోస్ట్ ఎక్కువ స్క్రీన్స్లో పార్టికల్స్ అనేది డ్రాప్ అయ్యి త్రూ ఓపెనింగ్స్ ద్వారా. ఎలా డ్రాప్ అవుతాయి అంటే డ్యూ టు గ్రావిటీ ద్వారా. న్యూమాటిక్ సపరేటర్ బేస్డ్ డిఫరెన్స్ ఇన్. న్యూమాటిక్ సపరేటర్ అనేది దేని ద్వారా బేస్ అయిందంటే ఏరోడైనమిక్ ప్రాపర్టీ ఆర్ టెర్మినల్ వెలాసిటీ ఆఫ్ ఏ మిక్స్చర్. ఏరోడైనమిక్ ప్రాపర్టీ ద్వారా కానీ టెర్మినల్ వెలాసిటీ ద్వారా కానీ ఉంటుంది. మ్యాగ్నెటిక్ సపరేటర్ సపరేట్స్ బేస్డ్ ఆన్. మ్యాగ్నెటిక్ సపరేటర్ అనేది దేని ద్వారా బేస్ అయింది అంటే సర్ఫేస్ స్ట్రక్చర్ ద్వారా బేస్ అయింది. కలర్ సపరేటర్ సపరేట్స్ ది ఫ్రూట్ వెజిటేబుల్స్ గ్రెయిన్స్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ కలర్ అండ్ బ్రైట్నెస్. కలర్ సపరేటర్ అనేది ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని గ్రెయిన్స్ని ఎలా సపరేట్ చేస్తుందంటే దాని యొక్క కలర్ని బట్టి బ్రైట్నెస్ని బట్టి ఆ కలర్ సపరేటర్ అనేది సపరేట్ చేస్తుంది. ద ఇంటెన్స్ ఆర్ క్లోజ్లీ స్పేసెస్ అండ్ ఇంటెన్స్ షేప్ ఇన్ ఇండెండెంట్ సిలిండర్ సపరేటర్. ద ఇండెండెన్స్ ఆర్ క్లోజ్లీ ఇండెంట్స్ ఇన్ షేప్ ఇన్ ఇండెండెంట్ సిలిండర్. ఇండెండెంట్ సిలిండర్లో ఇండెంట్స్ అనేవి క్లోజ్గా ఉంటాయి. క్లోజ్లీ స్పేసెస్ అంటే తక్కువ స్పేస్ షేప్ దాని యొక్క ఇండెంట్ స్పేస్ అనేది ఉంది. కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎస్టిమేటెడ్ బై. కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది దేని ద్వారా ఎస్టిమేట్ చేస్తారంటే ఫోర్స్ బై న్యూటన్. సైజ్ రిడక్షన్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ ఆపరేషన్ ఇన్ విచ్ సైజ్ గ్రెయిన్స్ ఆఫ్ ఫుడ్ ఈజ్ రెడ్యూస్డ్.
సైజ్ రిడక్షన్ అంటే యూనిట్ సైజ్ని తగ్గించడానికి యూజ్ చేసేదాన్ని సైజ్ రిడక్షన్ అంటాము. యూనిట్ ఆపరేషన్ విచ్ సైజ్ గ్రెయిన్స్ ఆఫ్ ఫుడ్ ఈజ్ రెడ్యూస్డ్. గ్రెయిన్స్ కానీ ఫుడ్ కానీ రెడ్యూస్ అయ్యిద్ది సైజ్ రిడక్షన్లో. ఇన్ షేప్ రిడక్షన్ టు రెడ్యూస్డ్ సైజ్ ఆఫ్ ది గ్రెయిన్ ఆర్ ఏ ఫుడ్ కంప్రెషన్ అండ్ ఇంపాక్ట్ ఫోర్స్ ఆర్ అప్లైడ్. సైజ్ని రిడక్షన్ చేయడానికి, గ్రెయిన్స్ యొక్క సైజ్ని తగ్గించడానికి ఏమి ఫోర్సెస్ యూస్ చేస్తామంటే కంప్రెషన్ ఫోర్స్ ఆర్ ఇంపాక్ట్ ఫోర్స్ని మనం యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఆఫ్ సైజ్ రిడక్షన్ ఇన్ లార్జ్ టు మీడియం. సైజ్ రిడక్షన్ లార్జ్ నుంచి మీడియం చేయడానికి స్లైస్డ్ ఫ్రూట్స్ని యూస్ చేస్తాం. అది దాని ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ ఆఫ్ సైజ్ రిడక్షన్ ఇన్ మీడియం టు స్మాల్. మీడియం నుంచి స్మాల్గా వచ్చే దాని ఎగ్జాంపుల్కి డైస్డ్ క్యారెట్ని మనం కట్ చేస్తాం కదా స్మాల్ పీసెస్గా, దాన్ని డైస్డ్ క్యారెట్ అంటాం. ఎగ్జాంపుల్ ఆఫ్ సైజ్ రిడక్షన్ ఇన్ స్మాల్ గ్రాన్యులర్. స్మాల్ నుంచి గ్రాన్యులర్గా చేసేదాన్నే ఫ్లేక్డ్ ఫిష్ అంటాం. దాని యొక్క ఎగ్జాంపుల్ అనే సైజ్ రిడక్షన్. ఫ్లేక్డ్ అంటే చిన్న స్మాల్ చిప్స్గా దాన్ని యూస్ చేసేదాన్ని ఫ్లేక్డ్ ఫిష్ అంటాము. మెటీరియల్ ఫెయిల్స్ బికాజ్ ఆఫ్ ఇట్స్ రప్చర్ డ్యూ టు అప్లికేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. మెటీరియల్ అనేది ఎందుకు ఫెయిల్ అయ్యిందంటే దాని యొక్క రప్చర్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం అప్లై చేసి దాని యొక్క రప్చర్ని బేస్ చేసుకుని యూస్ చేస్తాం. ఆపరేషన్ ఆఫ్ హ్యామర్ మిల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైనమిక్ ఫోర్స్ బై ఇంపాక్ట్. ఆపరేషన్ ఆఫ్ హ్యామర్ మిల్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ డైనమిక్ ఫోర్స్ ఆర్ ఇంపాక్ట్ ఫోర్స్ అనేది బాగా హ్యామర్ మిల్స్లో హ్యామర్స్ అనేవి రొటేట్ అయినప్పుడు ఇంపాక్ట్ ఫోర్స్ అనేది డైనమిక్ ఫోర్స్ అనేది ఎక్కువ కావడం వల్ల హ్యామర్ ఆపరేషన్ జరుగుతుంది. షీరింగ్ ఈజ్ కంబైన్డ్ విత్. షీరింగ్ అనేది దేని ద్వారా కంబైన్డ్ అయ్యి ఉండేది అంటే కట్టింగ్ అండ్ క్రషింగ్. కట్టింగ్ బేస్ చేసుకొని క్రషింగ్ బేస్ చేసుకొని బేస్ అయి ఉండేది షీరింగ్ అనేది. ఫైనెస్ మాడ్యులస్ ఇండికేట్ యూనిఫార్మిటీ ఆఫ్ గ్రైండింగ్. ఫైనెస్ మాడ్యులస్ అంటే స్మాల్ పీసెస్ దాని యొక్క ఇండికేట్ యూనిఫార్మిటీ ఆఫ్ గ్రైండింగ్ చేసినప్పుడు పిండిగా అయినది కదా, దాన్నే. డిపి ఈక్వల్స్ టు 0.135 FM ఫైనెస్ మాడ్యులస్. డిపి యొక్క ఫైనెస్ మాడ్యులస్ అని 0.135. క్రషింగ్ ఎఫిషియన్సీ ఇస్ ద రేషియో ఆఫ్ అ సర్ఫేస్ ఎనర్జీ క్రియేటెడ్ బై క్రషింగ్ టు ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ద సాలిడ్. క్రషింగ్ ఎఫిషియన్సీ అంటే సాలిడ్ నుంచి పిండిగా చేసేదాన్ని క్రషింగ్ ఎఫిషియన్సీ అంటాము. మెకానికల్ ఎఫిషియన్సీ ఈజ్ ఏ రేషియో ఆఫ్ ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ఇన్పుట్ ఎనర్జీ. మెకానికల్ ఎఫిషియన్సీ ఈజ్ ఏ రేషియో ఎనర్జీ టు ఇన్పుట్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ అంటే అవుట్పుట్ ఎనర్జీ బై ఇన్పుట్ ఎనర్జీ ఇంటూ 100. అది మెకానికల్ ఎఫిషియన్సీ. ఎనర్జీ అనేది ఈ అబ్జర్వ్డ్ బై ఇన్పుట్ ఎనర్జీ ద్వారా అబ్జర్వ్ అయ్యింది. రెట్టింజెస్ లా ఈక్వల్స్ టు E ఈక్వల్స్ టు C ఇంటూ 1/xp ఇంటూ 1/xf. Rittinger's law అంటే the energy required for the size reduction of unit mass is proportional to the new surface area produced. అంటే ఎనర్జీ రిక్వైర్ అయినప్పుడు దాని యొక్క సైజ్ రిడక్షన్ చేయడానికి యూనిట్ మాస్ అనేది ప్రపోర్షనల్ టు ద న్యూ సర్ఫేస్ ఏరియా ప్రొడ్యూస్డ్. అంటే మనం ఏదైతే న్యూగా ప్రొడ్యూస్ చేస్తామో దాన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.